సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా వాట్సాప్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, మెయిన్ టెలిగ్రామ్‌లో గాని తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి ఎవరికీ పే చేయొద్దు. ఓకే. స్కామర్స్ చాలా ఎక్కువ. సో 7001456759 గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క నంబరే మాది. మీకేదైనా టెలిగ్రామ్‌లో అక్కడైనా మీరేదైనా తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని చెప్పి ఇందులోనైనా జాయిన్ అయిపోయి, మీకెవరో వేరే ఫోన్ నంబర్ పెట్టి దానికి డబ్బులు పే చేయమంటే పే చేసేయకండి ఎలా పడితే అలాగా. అవన్నీ స్కామ్స్. ఓకే. ఆల్రెడీ నాకు నిన్న ఇద్దరు, ముగ్గురు ఒక స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. సార్ ఇది చూడండి తెలుగు ట్రేడర్ ఆర్యన్ అఫీషియల్ అని ఉంది. ఆహ్, పేరేమో ఒక గూగుల్ పే నంబర్ ఇచ్చేసి ఒక నంబర్ ఇచ్చాడు గూగుల్ పే. ట్రూ కాలర్‌లోకెళ్ళి కొడితే కొల్కతా అని వచ్చిందది. ఆ కొల్కతా ఈ స్కామర్లు. కొల్కతా అనేది ఒక స్కామర్‌లకి అడ్డా చెప్తున్నా జాగ్రత్త. సో ఇదొక్కటే ఈ నంబరే. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఎవ్రీ వీడియోలో నంబర్ ఇస్తున్నా. స్టిల్ ఇంకా మీరు మోసపోయి కామెంట్‌లోకొచ్చి మీరు మీరు ఇంతే సార్ అని మాత్రం అనొద్దు ప్లీజ్. ఎందుకంటే ఎవ్రీ వీడియోలో నంబర్ ఇస్తా. అది నా ఇంటెన్షన్ మీరు మోసపోకూడదని. ఓకే. నెక్స్ట్ ఒకసారి మార్కెట్‌లోకెళ్దాం. ఫస్ట్ థింగ్ ఇది హీట్ మ్యాప్. ఓవరాల్‌గా గ్లోబల్ మొత్తం హీట్ మ్యాప్ ఇది. హీట్ మ్యాప్ అంటే లైక్ మార్కెట్ ప్రెజెంట్ ఏ కండిషన్‌లో ఉంది? ట్రెండింగ్ ఉందా? బీరిష్ ఉందా? మొత్తం అంతా హీట్ మ్యాప్ షో చేస్తది. హీట్ మ్యాప్‌లో మీకేం కనపడుతున్నాయి? మొత్తం అంతా రెడ్ కనపడుతుందా? ఎందుకు? ఆల్రెడీ నిన్న నేను వీడియో చేయలేదు. ఆల్రెడీ మీకు ఎవరైనా అనాలిసిస్ వీడియో మీరు చూసుంటే అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు గ్లోబల్ రెసిషన్స్ వల్ల మార్కెట్ చాలా దారుణంగా పడుతుంది. మెయిన్ జపాన్ మార్కెట్. జపాన్ మార్కెట్ వల్ల మిగతా మార్కెట్‌లు కూడా క్రాష్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ థింగ్. ఇప్పుడు మెయిన్ హీట్ మ్యాప్ ఎలా చూస్తారు? ఫస్ట్ ఇక్కడ చూడండి. 3%, 2%. ఏదైతే డార్క్ రెడ్‌గో ఈ టైప్ రెడ్ ఉన్నాయో అది 3%. లైట్ లైట్ రెడ్ ఉన్నది ఇలాంటిది 2%. మరీ లైట్‌గా ఉన్నది 1%. అంటే 1% ఆఫ్ క్రాష్ వచ్చింది. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇగో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి చూడండి. అన్ని స్టాక్సే. అన్ని ఆల్మోస్ట్ అవే. ఆల్మోస్ట్ ప్రతి సెక్టర్‌లో 3% కన్నా అబోవ్ ఫాల్ అవుతూనే ఉంది మార్కెట్. నిన్న ఫాల్ అయింది. యాక్చువల్‌గా అదే మన ఏదైతే ఫ్రైడే మన క్లోజ్ అయింది మార్కెట్. దాని తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో జాబ్ జాబ్ రిలేటెడ్‌గా సో, అదంతా అంత బాలేదు. రెసిషన్ స్టార్ట్ అయ్యింది. మీకు హెవీగా మార్కెట్‌ని షార్ట్ చేశారు. మార్కెట్ పడింది. ఓవరాల్‌గా చెప్పాలంటే మార్కెట్ పడింది. ఇది పక్కన పెడితే మన మార్కెట్‌లు దానికే రియాక్ట్ అయ్యి పడ్డాయి. ఇది గ్లోబల్ మార్కెట్. నేను నార్మల్‌గా ట్రేడింగ్ వ్యూలో కొన్ని గ్లోబల్ మార్కెట్ ఇంపార్టెంట్ సెక్టర్‌లు పెట్టుకొని ఉంచుకుంటా. ఇక్కడ నేను పెట్టుకున్నాను. కావాలంటే మీరు కూడా ట్రేడింగ్ వ్యూలో దీనికంటూ గ్లోబల్ మార్కెట్ అని నేమ్ ఇచ్చి ఇవి పెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్ సెక్టర్. వీటి వల్ల సగం మార్కెట్ అర్థమవుతది. ఓకే. సో ఫస్ట్‌ది ఏంటి? డాక్స్ డౌ జోన్స్ ఇండియా. ఆల్మోస్ట్ మీరు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెడితే మెల్లిగా స్టార్ట్ అయింది పడడం. నేనేం చెప్తున్నాను వినండి. పడడం స్టార్ట్ అయింది. ఇంత పెద్దగా పడలే. ఇది మన నిఫ్టీ ఏటిది? ఫిన్ నిఫ్టీ. అదే ఫిన్ నిఫ్టీ అంటే గిఫ్ట్ నిఫ్టీ సారీ. గిఫ్ట్ నిఫ్టీ. అదే మన ఎస్‌జిఎక్స్ నిఫ్టీ లాగా. ఓకే. గిఫ్ట్ నిఫ్టీ. గిఫ్ట్ నిఫ్టీ కూడా మెల్లిగా ఇప్పుడు డౌన్ సైడ్ పడడం స్టార్ట్ అయింది. సరే ఇది కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ ఏంటి? డాక్స్. డాక్స్ చూడండి. డాలర్ ఇండెక్స్. డాక్స్ అంటే డాలర్ ఇండెక్స్. ఓకే. డాలర్ ఇండెక్స్ చూడండి ఎంత పడింది. ఓకే. డాలర్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 7-8% దాకా పడింది ఒక 3 డేస్‌లో. మెయిన్ జపాన్ మార్కెట్ 30% క్రాష్ అయింది. 20-35% ఇది జపాన్ మార్కెట్. మీకు ఓవరాల్‌గా మార్కెట్ ఎక్కడి నుంచి పైనుంచి షార్ట్ చేసుకుంటూ వస్తున్నారు మెల్లిగా. ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్ పడింది. ఓవరాల్‌గా 26-27% మార్కెట్ నార్మల్ ఫాల్ పైనుంచి కింద వరకు క్యాలిక్యులేట్ చేస్తే 26%. బట్ సడెన్‌గా మార్కెట్ ఎక్కడి నుంచి క్రాష్ అయింది? ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీరు చూస్తే 17-20% ఇక్కడే క్రాష్ స్టార్ట్ అయింది. ఓకే. ఓవరాల్‌గా 20%. నెక్స్ట్ చైనా మార్కెట్ ఇగో ఓకే. మిగతా మార్కెట్‌లు కొంత సెటరేట్ అయిపోయాయి. ఇప్పుడు జపాన్ మార్కెట్ పడుతుందా? మిగతా మార్కెట్‌లు కూడా పడ్డాయి. బట్ కొన్ని మార్కెట్‌లు హాల్ట్ చేసేసుకున్నాయి. అట్లా పొజిషన్ హోల్డ్ చేసుకున్నాయి. కొన్ని మార్కెట్‌లు సరే మార్కెట్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి గ్లోబల్ మార్కెట్‌కి పడడం స్టార్ట్ అయ్యాయి గానీ, కొన్ని మార్కెట్‌లు మాత్రం టక్‌మని హోల్డ్ అయితే చేసాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. డౌ జోన్స్ గాని, మన ఇండియన్ మార్కెట్‌లు గాని పడ్డాయి. పడడం అయితే పడ్డాయి. బట్ హోల్డ్ అయితే చేసాయి. ఓకే. జపాన్ మార్కెట్ క్రాష్ అయినంత స్పీడ్‌గా మన మార్కెట్‌లో అయితే పడిపోలేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు మన మార్కెట్‌లోకి వద్దాం. ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ యాస్ ఎక్స్‌పెక్టెడ్ ఓకే. ఇక్కడ ఒక గ్యాప్ డౌన్. బట్ ఇది పెద్ద గ్యాప్ డౌన్ అయింది.
బికాస్ ఆఫ్ మార్కెట్ మీకు తెలిసిందే. దాని తర్వాత మార్కెట్ చాలాసేపు కొద్దిగా పైకి వెళ్ళినట్టు వెళ్ళి దాని మంచి డౌన్ వచ్చి దాని తర్వాత క్లోజ్ వచ్చింది. రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ. నిఫ్టీ 50 మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? ఫస్ట్ మనం కొద్దిగా హయ్యర్ టైం ఫ్రేమ్ లోకి వద్దాం. క్లారిటీ వస్తుంది మార్కెట్ మీద. హయ్యర్ టైం ఫ్రేమ్ లోకి వస్తే మార్కెట్ కండిషన్ వినండి, అర్థం చేసుకోండి. క్యాండిల్ వన్ డేలో క్యాండిల్ ఎలాంటి క్యాండిల్ ఫామ్ చేసిందో ఆ క్యాండిల్ అర్థం చేసుకోండి. క్యాండిల్ వెనకాల ఉన్న సైకాలజీ అర్థమవుతుంది. ఇటువైపు విడ్త్ ఎంత ఉంది, ఇటువైపు విడ్త్ ఇంత పెద్దది ఉంది, ఇటువైపు విడ్త్ ఎంత ఉంది, చిన్నది ఉంది. అంటే ఈ లెవెల్ దగ్గర బయర్లు కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉన్నారు? బయర్లు స్ట్రాంగ్ గానే ఉన్నారు. అందుకే ఇక్కడ నుంచి మార్కెట్ టచ్ అయినా మార్కెట్ పైకి తీసుకెళ్లగలిగారు ఇంత మార్కెట్ లో కూడా. సో ఇప్పుడు మార్కెట్ అయితే ఈ విధంగా క్లోజ్ అయితే ఇచ్చింది పాయింట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా అనుకో, ఇదంతా ఎంత 22,600, ఇది ఫిన్ నిఫ్టీ 22,600, ఇది సపోర్ట్ ఏరియా. ఇన్ కేస్ మళ్ళీ మార్కెట్ పడాలి అనుకుంటే ఎంత వరకు పడొచ్చు, దానికి ఎంత స్కోప్ ఉంది? పడే స్కోప్ ఇక్కడ నుంచి పడితే మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు వస్తుంది. ఎంత? 22,000 వరకు. ఎక్కడ వరకు రావాలి? 22,000. ఎందుకు సార్ అంటే ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో మల్టిపుల్ టైమ్స్ అది బ్రేక్ అయ్యి ఇక్కడ రిట్రెస్ చేసి కూడా వెళ్ళింది కాబట్టి ఇట్ విల్ బి టేకింగ్ యాజ్ అ సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో 22,056 ఇక్కడ ఈ లెవెల్. ఓకే, పడితే. ఇన్ కేస్ లేదు ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయితే ఏంటి పరిస్థితి, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్ లో పడితే ఎంత వరకు రావచ్చు అనేది మనకు ఒక వ్యూ వచ్చింది. అంటే ఇక్కడ అర్థమైందా ఎందుకు వ్యూ పెట్టండి? చూడండి, ప్రీవియస్ ఇక్కడ రెసిస్టెన్స్, దాని తర్వాత ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మళ్ళీ పడి పైకి ఎప్పుడైతే వెళ్ళింది ఇంక మంచి ఇక్కడ రిట్రేస్మెంట్ కూడా చేసింది. చూడండి, పైకి వెళ్ళింది, ఇక్కడ రిట్రేస్ చేసి దాని తర్వాత కంటిన్యూ పైకి వెళ్ళిపోయింది. ఇంకెక్కడ ఆగలే మార్కెట్. ఓకే, డన్. ఈ లెవెల్ కొద్ది బయర్ కి ఇంపార్టెంట్, వదలడం అంత ఈజీ. సరే, బాగానే ఉందని. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇన్ కేస్ రేపు మార్కెట్ బాగా వినండి, ఈ జోన్ కి 22,603 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, మళ్ళీ నేను ఏం చెప్తున్నాను వినండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈసారి ఏమవుతుంది తెలుసా? ఈ రోజు మార్కెట్ ఏమైంది? గ్యాప్ డౌన్ మార్కెట్ పడింది కదా. రేపు కూడా దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ కొంచెంసేపు చూడండి. ఫస్ట్ ఒక 15 మినిట్స్ క్యాండిల్, ఒక 3 క్యాండిల్, అంటే ఒక అరగంట, 9:15 స్టార్ట్ అవుద్ది కదా, 9:40, 10 వరకు చూడండి మార్కెట్ ఏం చేస్తుందో అర్థం చేసుకోండి. దాని తర్వాత ఒకవేళ 10 వరకు మార్కెట్ సేమ్ ఈ రోజు బిహేవ్ చేసినట్టే బిహేవ్ చేసి దాని డే లో బ్రేక్ అవుతుందా? బాగా వినండి, డే లో బ్రేక్ అయిందా? సేమ్ మళ్ళీ మీరు పుట్టు ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ డే లో బ్రేక్ అయింది, ఇక్కడ పుట్టు ట్రేడ్ అయిందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ రేపు కూడా మీరు పుట్టు ట్రేడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఉంటది? మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఒక బాగా టైం పాస్ చేసి, డే లో బ్రేక్ అవ్వకుండా బాగా టైం పాస్ చేసి, డే లో బ్రేక్ అవ్వకుండా టైం పాస్ చేసి, ఓకే, ఇలా టైం పాస్ డే లో అంటున్నా. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనట్లేదు. ఇది చాలా మందికి ఇదే క్లారిటీ ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఈ డేకి లో, స్టార్టింగ్ లో ఇక్కడ పెట్టింది చూడండి, గ్రీన్ కలర్ క్యాండిల్. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు, మళ్ళీ అది అప్ వెళ్ళిపోతే నువ్వు డే లో అన్నావు. అలా కాదు స్వామి, మొత్తం డే లో వెయిట్ చేయండి. 10 వరకు వెయిట్ చేస్తే అది లో ఏం పడుతుందో చూసి అప్పుడు. సో రేపు ఇక్కడ ఓపెన్ అవడం ఒకవేళ డే లో అనేది బ్రేక్ అవ్వకుండా చాలాసేపు టైం పాస్ చేసి మళ్ళీ హై బ్రేక్ అయితే కాల్ సైడ్ మీరు ప్లాన్ చేయండి. నేను చెప్తున్నాను అంటే కాల్ సైడ్ ప్లాన్ చేయండి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ట్రెండ్ కి అగెనిస్ట్ గా వెళ్తున్నాం. మార్కెట్ అయితే బాగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి మార్కెట్ నెగిటివ్ ఉంది. సో కాల్ సైడ్ ప్లాన్ చేయండి అంటే కాల్ బై చేసుకుని కూర్చోమని కాదు. మీరైతే 5 నుంచి 10-15 పాయింట్లు బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి ఫాస్ట్ గా. ఇది గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ కి అగెనిస్ట్ గా వెళ్తున్నాం. ఇన్ కేస్ మార్కెట్ ఉండి బాగా టైం పాస్ చేసి డే లో గాని బ్రేక్ చేసిందంటే మీరు అలాగే పుట్ సైడ్ వెళ్తారు. ఇన్ కేస్ ఇంకొక ట్విస్ట్ అయ్యింది అనుకో, ఏంటి? మార్కెట్ ఓపెన్ అయ్యి కొంచెంసేపు టైం పాస్ చేసి డే లో బ్రేక్ చేసి మళ్ళీ టర్న్ అయింది అనుకో, ఇక్కడ వినండి ఏమవుతుందో. డే లో బ్రేక్ చేసినప్పుడు మీరు నార్మల్ గా ట్రేడ్ తీసుకోండి. బట్ ఒక డీసెంట్, ఒకవేళ మార్కెట్ సడన్ గా టర్న్ అయిందంటే డీసెంట్ లాస్ లో ఎగ్జిట్ అయిపోయి లాస్ లో బుక్ చేసుకొని మళ్ళీ డే హై బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఆ లాస్ అక్కడ అది రికవరీ అవుతుంది. పాయింట్ అర్థమైంది? ఇక్కడ ఎంట్రీ ప్రాపర్ మనం, ఎందుకంటే డే లో బ్రేక్ అవుతుంది కాబట్టి ఎంట్రీ కరెక్ట్ గా తీసుకున్నాం. ఒకవేళ అది ట్రాప్ అయితే స్టాప్ లెస్ తిన్నవండి, చిన్న స్టాప్ లెస్ ఇచ్చి మళ్ళీ హై బ్రేక్ అయినప్పుడు మీరు రీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది పాయింట్. ఎప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. ఇన్ కేస్ రేపు ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి అంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎవరైతే షార్ట్ చేసి కూర్చున్నారో ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా,
గ్యాప్ అప్ ఓపెన్ ఏంటంటే వీళ్ళు వదలరు. మళ్ళీ మార్కెట్‌ని కిందకి పుష్ చేస్తారు. నెగెటివ్ మార్కెట్ ఆల్రెడీ మార్కెట్ చాలా టైమ్ పాస్ చేసింది కాబట్టి కొద్దిగా ఫాలో అవ్వాలనుకుంటుంది. సో, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ చేస్తే మళ్ళీ సేమ్ మార్కెట్‌ని కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇగో ఈ లెవెల్ రెసిస్టెన్స్ అవుద్ది. ఈరోజు మార్కెట్ అక్కడే తీసుకుంది ఈ లెవెల్ కదా! సో, ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ అవుద్ది. 23,000 దగ్గర. ఓకే. 23,000 దగ్గర లెవెల్ అంటే లెవెల్ కాదండి. జోన్ చెప్తున్నా. ఇదంతా ఒక జోన్. ఇలా ఒక జోన్‌లో పెట్టుకోండి. చాలా సార్లు ఇప్పుడు జోన్ పెట్టట్లేదు. ఎందుకంటే సింపుల్‌గా లెవెల్స్ పెట్టేస్తున్నాను. మీరైతే జోన్స్ పెట్టుకోండి. ఓకే. సో, 23,000 దగ్గర ఒక మంచి జోన్ ఈ లెవెల్. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూద్దాం ఒకసారి. సో, ఇప్పుడు ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్‌కి వస్తే ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ 23,000 ఇప్పుడే పెట్టాను 23,000. సో, దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. ఇదొక జోను. ఓకే. దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ చూడండి 22,500. 22,000 ఇప్పుడే ఇగో 22,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. 22,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. బట్ ఒకవేళ 22,500 గాని బ్రేక్ అయితే మనకు పెద్దగా వస్తదని చెప్పానా 22,000. 22,000 అంటే ఇగో ఇక్కడికి ఇగో 22,000 కనబడుతుందా? ఒకవేళ 22,500 బ్రేక్ అయితే 22,000 దాకా వస్తది. బట్ నేను 500 పెట్టుకోవట్లే. 22,600 పెడతా. 604 ఇది బ్రేక్ అయితే మీరు ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్. ఎందుకంటే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిపోయిందనుకో మార్కెట్ దాటేస్తది కదా అని. సింపుల్ లాజిక్. ఓకే. ఇది నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ ఒకవేళ మీరు కాల్ ఆప్షన్ బాగా పెద్దగా ఎప్పుడు ప్లాన్ చేస్తాం? మార్కెట్ ఇదంతా కన్సాలిడేట్ అయింది చూసారా? ఇంత జోన్ కన్సాలిడేట్ అయింది. మార్కెట్ మళ్ళీ ఇక్కడ వి షేప్ రికవరీ చేసింది. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఎప్పుడు మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం? ఈ కన్సాలిడేషన్ లెవెల్ దాటి పైకెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ మనం ప్లాన్ చేయాలి. అప్పటి వరకు లేదు. ఓకే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి హైయర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. డే టైమ్ ఫ్రేమ్‌లోకి. డే టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మంచి స్ట్రెంత్ చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఈ జోన్ చూడండి. ఈ జోన్ మంచి సపోర్ట్ ఏరియా. ఎందుకు సపోర్ట్ ఏరియా అంటున్నానంటే ప్రీవియస్ మార్కెట్ ఒకసారి టచ్ చేసింది, 2 సార్లు టచ్ చేసింది, మూడోసారి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, పైకెళ్ళింది. ఇప్పుడు కూడా సపోర్ట్ తీసుకుంది. సో, ఈ లెవెల్ ఒక మంచి సపోర్ట్ ఏరియా అన్నమాట మార్కెట్. ఇది మనం వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం. ఓకే. మీరు మంత్లీలో, వీక్లీలో కూడా వెళ్ళినా అది మీకు కనబడుతది సపోర్ట్ కింద. మంత్లీలోకెళ్ళినా అది మీకు కనబడుతది సపోర్ట్ కింద. ఓకే. సో 4 అవర్స్‌లోకెళ్ళినా అది మంచి సపోర్ట్ కింద కనబడుతది ఇగో. 1, 2 తర్వాత సపోర్ట్ అయిపోయి ఇప్పుడొచ్చింది. సెకండ్ టైమ్ వచ్చింది కాబట్టి మేబీ ఇది బ్రేక్ అవ్వచ్చు. ఇది పైకైనా వెళ్ళొచ్చు. పాయింట్ అది పక్కన పెడదాం. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి రండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏం ప్లాన్ చేస్తారు? ఎలా చేయాలో అది నేను చెప్తా చూడండి సింపుల్‌గా. ఇప్పుడు నిఫ్టీ 50 కరెక్ట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. పైకెళ్తే మీరు ఎక్కడ తెలుసు ప్లాన్ చేస్తారు? 50,600 పైన అప్పుడు మనం ఒక ఈ గ్యాప్ ఉంది చూసారా? ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈళ్ళు ఒకవేళ రేపు మార్కెట్ గాని గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఇదే లెవెల్‌లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈళ్ళు వదలరు. సేమ్ ఈ గ్యాప్ మళ్ళీ మార్కెట్‌ని కొద్దిగా పుష్ చేయడానికి డౌన్ సైడ్ చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ వెయిట్ చేయండి. మార్కెట్ ఏం చేస్తుంది బిహేవియర్ అంటే మెల్లి ప్రైస్ యాక్షన్ చేస్తూ ఈ జోన్‌లో ఇక్కడ టైమ్ పాస్ చేస్తుందా? మెల్లిగా కిందకి బ్రేక్‌ఔట్ ఇస్తుందా? అది దాని మీద ఫ్లాట్ ఇడితే. గ్యాప్ డౌన్ ఇడితే మాత్రం ఎంత 49,000 ఓకే. 49,400 ఈ లెవెల్. సో, ఈ లెవెల్ చాలా కీ రోల్ ప్లే చేస్తది. ఏది 49,400. 49,400 చాలా కీ రోల్ ప్లే చేస్తది. సింపుల్‌గా ఓన్లీ జస్ట్ మార్కెట్ ఇక్కడ టైమ్ పాస్ చేస్తది. ఇది దాటెళ్తేనే మీరు పుట్ ప్లాన్ చేయండి. ఒకవేళ చెప్తున్నానా ఆల్రెడీ ఇక్కడ ఇంత పెద్ద ఇంత గ్యాప్ ఇక్కడ ఆల్రెడీ ఇడుతుంది. ఇంకా పెద్ద గ్యాప్ పిడిపోతే ప్లాన్ చేయొద్దు. పెద్ద గ్యాప్ పిడిపోతే సేమ్ ఫిన్ నిఫ్టీలో చెప్పినట్టు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏం చేస్తుందో చూడండి. దాంతో ఒక హై, ఒక లో మార్క్ చేసుకోండి. హై అండ్ ఒక లో. 15 మినిట్స్ హై, లో అనట్లే. డే హై. ఓకే. ఆ 15 మినిట్స్ తర్వాత ఎలా అంటే 15 మినిట్స్ క్యాండిల్ ఇది అనుకో. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇదొకటి అయిందనుకో. దాని తర్వాత అప్పుడు ఇదేమవుతది? ఇది డే హై అవుతది. మళ్ళీ కొంసేపు తర్వాత మార్కెట్ ఇక్కడిక్కడ టైమ్ పాస్ చేసి దెన్ ఈ లో బ్రేక్ చేసిందనుకో. ఇది లో. డే హై ఇది, డే లో ఇది. అంతేగాని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై, లో అని చెప్పట్లేదు. ఆ స్ట్రాటజీ కాదిది. సో, ఇక్కడ చూడండి ఇది హై. ఇది లో. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది. ఇది లో. లో బ్రేక్ అయిన తర్వాత మనం ఎలా ప్లాన్ చేసాం? సేమ్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డే లో బ్రేక్ అయితే అప్పుడు మీరు ఒక పుట్ ప్లాన్ చేయండి. మళ్ళీ చెప్తున్నా నాట్ ఓవర్‌గా పెద్ద పెద్ద టార్గెట్‌లు కాదు. 10-15 పాయింట్స్ ఇలా. పైకెళ్ళాలంటే మాత్రం ఇంట్రెస్ట్ చూపించొద్దు. మార్కెట్ పరంగా మార్కెట్ ఉన్న గ్లోబల్ సెక్టర్ వైస్‌గా కాల్ ఆప్షన్‌లు మీరు ఇప్పుడు పెట్టుకోకండి. మార్కెట్ రివర్స్ అయితే కాల్ బై చేద్దామని. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి. ఒక్క గ్రీన్ క్యాండిల్ కన్నా ఒక్క రెడ్ క్యాండిల్ 3 టైమ్స్ పెర్ఫార్మ్ చేస్తది ఈ టైంలో.
మార్కెట్ నెగిటివ్గా న్యూస్ నెగిటివ్ ఉంది, డేటా నెగిటివ్ ఉంది. సో ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చినా మళ్ళీ పక్కన ఇంకొక రెడ్ క్యాండిల్ క్రియేట్ అయింది అనుకో, మిగతా ఇవన్నీ తోడవుతాయి కాబట్టి ఫాస్ట్ గా మూమెంటం ఇస్తుంది రెడ్ క్యాండిల్. సో ఫాస్ట్ గా పడే ఛాన్సులు ఉంటాయి. గ్రీన్ ఎంత మెల్లిగా వెళ్తుందో తెలియదు కానీ పడ్డాలు పడతాయి. సో మీరు ఇరుక్కుపోతారు. కాల్ ఆప్షన్ ప్లాన్ చేయకండి మార్కెట్ సెపరేట్ అయ్యే వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అదనమాట పిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ 50 ప్రజెంట్ అయితే వద్దండి, ఎందుకంటే నిఫ్టీ 50లో ప్రీమియమ్స్ అంత బాగా మూవ్ అవ్వట్లేదు. ఈరోజు నేను బాగా ధ్యానంగా చూస్తూనే ఉన్నా, అస్సలు చిన్న రావు కూడా మూవ్ అవ్వట్లేదు. అంటే చాలా వర్స్ట్ మూవ్ అయ్యాయి ఈరోజు. నేను పిన్ నిఫ్టీ నేను అబ్జర్వ్ చేసింది, మిడ్ క్యాప్ లో అబ్జర్వ్ చేసింది అండ్ నిఫ్టీ 50లో అబ్జర్వ్ చేసింది. ఇంక ట్రేడే చేయలేదు ఈరోజు. అసలు చిరాకు వచ్చి జస్ట్ అంతే, ట్రేడ్ చేయలేదు. ఇంక మానేసి ఇంట్రెస్ట్ లేదు. ఆల్గో చేద్దాం అనుకుంటున్నాను, ఆల్గో కూడా అవ్వలేదు. రేపు నుంచి చేస్తాను ఆల్గో. సో ఇదనమాట. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తా. ఫిన్ నిఫ్టీ మీరు చూస్తే ఎవరు ఉన్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉంటాయి. డెఫినెట్ గా కాల్ సైడ్ పొజిషన్స్ ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా చూస్తే ఇక కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి హెవీగా. ఫ్యూచర్స్ లో కూడా లాస్ట్ 60 minutes లో ఏమైనా చూడండి. ఇగో ఎవరైనా బిగ్ ప్లేయర్ వచ్చారా చూడండి, బిగ్ ప్లేయర్ ఎక్కడ లేడు. ఓకే, బిగ్ ప్లేయర్ ఎక్కడ లేడు అనమాట, అంతా ఓకే ఓకే. అదే మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఎవరైనా బిగ్ ప్లేయర్ ఉన్నాడు. ఇగో మార్నింగ్ చూడండి, షార్ట్ బిల్డప్ బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ నేను చాలా సార్లు చెప్పాను మీకు, మార్నింగ్ ఇలాంటి బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇలాంటి షార్ట్ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1 lakh దాటి మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపించిందా? 1,40,000, 1,50,000, 1,70,000, 1,80,000 ఇలా కనిపించిందా? మార్నింగ్ ఫస్ట్ 10 to 10:15 ఈ ఈ ఈ టైంలో, అంటే మార్నింగ్ కిందన ఈ రెండు షార్ట్ బిల్డప్ కానీ లాంగ్ బిల్డప్ కానీ ఇలా కనిపించిందా? ఆ రోజు మార్కెట్ పరిగెడతాది. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను, కావాలంటే మీరే చూడండి. సో మీకు అలా కనిపించిన ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే కాల్ ఆప్షన్ ఏదో ఒక సింగిల్ లాట్ లో బై చేసి వదిలేయండి. మీరు టెస్ట్ చేసి చూడండి, అది మీకు ఎంత బాగా పనిచేస్తుంది మీకు చూపిస్తా. సో ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదది, ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మీకు చూపిస్తా, అప్ ట్రెండ్ అయింది ఏదన్నా. అప్ ట్రెండ్ ఎక్కడ అయింది రీసెంట్ టైంలో? ఎస్, అప్ ట్రెండ్ 26 కి ఒక అప్ ట్రెండ్ అయింది కదా, 26 కి నేను చూపెడతా. ఎప్పుడు ఇది? జూలై 26. జూలై 26 ప్రీవియస్ డేటా చూపిస్తాను, లైవ్ డేటా కాదు, నాకు కావాల్సిన హిస్టారిక్ డేటా. ఆగస్టు, జూలై 26 ఇగో ఫ్రైడే, జూలై 26 ఫ్రైడే. ఇది లేదు, అంతే, అంతలో డేటా రాలేదు. ఓన్లీ డేటా వచ్చిన రోజు అప్ ట్రెండ్ ఎలా పరిగెడుతుంది నీకు అది చూపెడదామని నీకు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 5th చూడండి, మార్కెట్ మంచిగా పరిగెట్టింది కదా ఎప్పుడు, జూలై 5th. సో జూలై 5th ఏమని చూద్దాం, ట్రై చేద్దాం. మీకు డేటా, నేను నా మెయిన్ పాయింట్ మీకు డేటా చూపెట్టాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో లేదు, ఇక్కడ చూడండి, జూలై 4th చూడండి, మార్కెట్ షార్ప్ గా పడింది కదా. సో జూలై 4th మీకు చూపిస్తాను. బిగ్ ప్లేయర్ అవడానికి షార్ట్ చేసేదేమో చూపిస్తాను. బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చిందేమో, లేదు ఇక్కడ రాలేదు. లాక్స్ లో కావాలి మనకి, ఇందులో రావట్లేదు. చాలా రోజులు మార్కెట్. ఓకే, 29th ఏప్రిల్ చూపిస్తా, మీరు చూడండి. వీడియో కొద్దిగా లెంత్ అయినా పర్లేదు. ఏప్రిల్ అనేది 29 ఏప్రిల్. 29 ఏప్రిల్ ఒకసారి చూడండి, అన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు చూసారా. మార్నింగ్ ఇక్కడ కానీ మీకు గట్టిగా కనబడితే, నా పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది అదే. మీకు బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కనబడిందా 1 lakh ఎబో, ఇప్పుడు 1 lakh ఎబో అని మీకు చూపెట్టండి అన్న అంటే, ఇప్పుడు లైవ్ మార్కెట్ లోకి వెళ్తే ఇక్కడ ఎంత ఉంది, 1,49,000 కనబడుతుందా? ఇంత ఓపెన్ ఇంట్రెస్ట్ షార్ట్ బిల్డప్ జరిగింది, మార్కెట్ పడుతుంది ఆ రోజు, కన్ఫర్మ్ గా పడుతుంది. ఇగో ఇప్పుడు ఏమైంది బ్యాంక్ నిఫ్టీ రోజు, ఇగో ఏది బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, హెవీగా మార్నింగ్ షార్ట్ చేసి కూర్చున్నారు, ఇంకా మార్కెట్ పడతాది. ఇది ఓన్లీ డేటా బేస్. జస్ట్ ఈ మార్నింగ్ ఈ రెండు పాయింట్లు చూసి ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే నేను చెప్తాను కదా, 1 lakh ఎబో ఉండాలి, అది బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, 40,000 50,000 ఉంటే అది ఓకే, బట్ మీకు 1 lakh ఎబో దొరికిందా? ఓకే. ఈ క్యాండిల్ 10:15 కి, అంటే ఈ మొత్తం ఈ షార్ట్ బిల్డప్ క్లోజ్ అయ్యేది 10:15 అయ్యేసరికి ఇది క్లోజ్ అవుద్ది. క్లోజ్ అయిన తర్వాత మీరు డిసిజన్ తీసుకోండి. 10:15 కి, 10:15 అంటే ఎక్కడ, ఇగో ఈ టైం 10:14 10:15 ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి డేటా రెడీ అయిపోద్ది. ఇగో ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్, అప్పటికి మీరు తీసేసుకోండి. 15 minutes టైం ఫ్రేమ్ లో ఫస్ట్ 15 minutes 10:15 కి డేటా క్లోజ్ అవుతుంది, మీకు అర్థమైపోద్ది బిగ్ ప్లేయర్. ఇవి కొన్ని ఫ్రీ టూల్స్, పేడ్ టూల్స్ ఉంటాయి. దాంట్లో ఎలాగంటే మీకు ఇంకా ఫాస్ట్ గా తెలిసిపోతాయి. అంటే ఎలా అంటే ఇక్కడే ఈ పాయింట్ లోనే తెలిసిపోద్ది. కొన్ని టూల్స్ ఉన్నాయి, అక్కడే మీకు డేటా తెలిసిపోద్ది. ఓకే, లింక్ గట్టి షార్ట్ చేస్తున్నారు. ఓకేనా?
నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ హీరో. జస్ట్ మార్కెట్‌లో నేనేం చెప్పానంటే ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంత రేంజ్‌లో ఉన్న బాగా లేవు. సో, కొద్దిగా చూసుకొని ఓకే. ప్రాపర్ మొమెంటమ్ ఇవ్వట్లేదు. వెయిట్ చేయండి అని చెప్పాను. ఎనీవన్ వాంట్ టు ప్లాన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పీఈ. ఎనీవన్ వాంట్ టు ప్లాన్ బ్యాంక్ నిఫ్టీ పీఈ చెప్పా. ఎప్పుడు టైమింగ్ చూడండి. నేను ఎప్పుడు చెప్పాను? 11కి చెప్పా. 11 అంటే ఆల్మోస్ట్ ఇగో ఈ టైం. ఇక్కడ ఈ క్యాండిల్ ఉందా? ఈ రెడ్ కలర్ క్యాండిల్. ఈ గ్రీన్ తర్వాత ఈ రెడ్ ఇక్కడ. సో, ఈ పాయింట్‌లో ఏం చెప్పాను? ఎవరైనా ప్లాన్ చేస్తే ఇక్కడ ఒక ప్లాన్ చేయండి. ఎవ్రీ పుల్ బ్యాక్‌లో మీరు ఒక ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి, మళ్ళీ కొంతసేపు తర్వాత ఇక్కడ ఒక పుల్ బ్యాక్, ఇక్కడ ఇలా పుల్ బ్యాక్ అయినప్పుడు ఇక్కడ చాలా సేపు టైమ్ పాస్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఈ హై బ్రేక్ చేసి మార్కెట్ పైకెళ్ళిపోయింది. కానీ ఈ పుల్ బ్యాక్‌లో కూడా మీరు ఎక్కడైతే రివర్స్ క్యాండిల్ కనబడుతుందో, పుల్ బ్యాక్ అంటే ఏంటి తెలుసా? మార్కెట్ గుర్తుపెట్టుకోండి. ఇలా మార్కెట్ పడిందా? మార్కెట్ మళ్ళీ ఒక 2, 3 క్యాండిల్ గ్రీన్ పెడతది. గ్రీన్ పెట్టినప్పుడు ఒక రెడ్ క్యాండిల్ వస్తది మధ్యలో. అది అక్కడి నుంచి ఆ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే మళ్ళీ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అది పుల్ బ్యాక్. ఇన్ కేస్ మార్కెట్ పడిందా? ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్స్ పెట్టింది 2. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది మార్కెట్ పుల్ బ్యాక్. ఎవ్రీ పుల్ బ్యాక్‌లో నేను ప్లాన్ చేయమన్నాను. మరి ఎంతమంది చేశారేమో తెలీదు. ఎందుకంటే మార్కెట్ నేను అనుకుంటున్నట్టు మొమెంటమ్ లేదు. అంత మొమెంటమ్ లేదు. అంత నాకు నచ్చలేదు ఈరోజు మార్కెట్. ఓకే. సో, ఇదన్నమాట అనాలిసిస్. సో, రేపు మళ్ళీ మార్కెట్ ఏంటనేది చూద్దాం. అండ్ ఈ నైట్ మనం సేమ్ 9-10 యాస్ ఇట్ ఈజ్ మనం క్రిప్టో ట్రేడింగ్ చేద్దాం. ఓకేనా? సో, క్రిప్టో ట్రేడింగ్ అయితే సూపర్‌గా నడుస్తుందండి. ఇది మా ట్రేడ్‌లు. సో, మీకు ఎవరికైనా తెలియకపోతే మనం క్రిప్టో అండ్ ఫోరెక్స్‌లో కూడా మనం ట్రేడ్ చేస్తున్నాం. క్రిప్టోలో ట్రేడ్ చేస్తున్నాం. చాలా బాగా అవుతున్నాయి ట్రేడ్‌లు. సో, రియల్లీ హ్యాపీ. ఇక మా హిస్టరీ చూస్తే ఇక్కడ చూడండి. లాస్ట్ ట్రేడే 1700 ప్రాఫిట్. దాని ముందు ట్రేడ్ 200 లాస్ ఇట్లా ఉండాలి. బట్ చాలా బాగున్నాయి. బాగా నడుస్తుంది ట్రేడ్‌లన్నీ. ఇది ఎక్స్‌పెనెస్ అండ్ ఇదేమో డెల్టా ఎక్స్‌చేంజ్. డెల్టా ఎక్స్‌చేంజ్‌లో కూడా మంచిగా ట్రేడ్‌లు అవుతున్నాయి. ఓకే. సో, మీరైతే ఈవినింగ్ 7:00కి నైట్ 9-10 లైవ్ వస్తాను. మీరైతే లైవ్ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్‌లోకెళ్ళి వీడియోస్ చూస్తున్నాను. ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బై.